అందరికీ నమస్కారం. నేను మీ నాగవర్ధిని మేడికొండూరు. నేను ఒక మంచి వార్తతో మీ ముందుకు వచ్చానండి. ప్రేకాస ఈ స్టూడియో మీరు విన్నారు కదా. ఈ మధ్య అందరి నోళ్లలో నానుతుంది పేరు. చాలా మంచి కార్యక్రమాలు, వినూత్నమైన కార్యక్రమాలు చేస్తున్నారు వీళ్ళు. పాడ్కాస్ట్లు కూడా అక్కడ చేస్తున్నాం. నేను పాడ్కాస్ట్లు చేస్తున్నాను. సో మేనేజ్మెంట్ ఎలా అంటే చాలా సౌకర్యవంతంగా మనకు ఉండేలా చూస్తారు. అక్కడికి వెళ్తే వాళ్ళ రిసీవింగ్ కానీ వాళ్ళ హాస్పిటాలిటీ చాలా బాగుంటుంది. చాలా నచ్చింది ఆ స్టూడియో. సో ఇప్పుడు నాకు నచ్చిన ఇంకొక మంచి కార్యక్రమం తీసుకొని వచ్చారు. నాకు నచ్చింది కాబట్టి నేను బయట ఇస్తున్నాను. పాడుతా తీగ లాంటి ఒక కార్యక్రమం, అంటే ఆ రేంజ్లో మనం దాంతో కంపేర్ చేసుకోవట్లేదు. అలాంటి కార్యక్రమం ఒకటి చేయాలని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చారు. ఈ January 31 తోటి రిజిస్ట్రేషన్స్ లాస్ట్ డేట్ అండి, కంప్లీట్ అవుతాయి. పాడుతా తీగ లాంటి కార్యక్రమం ఒకటి నిర్వహించాలని సంకల్పించారు, ముందుకు వచ్చారు. చాలా మంచి కార్యక్రమం అవబోతుంది అది. ఎందుకంటే కొప్పోలు ప్రవీణ్ మీకు అందరికీ తెలుసు, పాడుతా తీగ విన్నరు, మంచి అబ్బాయి, అద్భుతమైన సింగరు, అంతకంటే మంచి మనసున్న సింగరు. సెలబ్రిటీస్ లాగా ఫీల్ అవ్వకుండా, ఎక్కడ ఒక గిరి గీసుకొని దాంట్లోనే ఉండకుండా పబ్లిక్లోకి వచ్చి మమేకం అవుతూ అందరికీ వీళ్ళు ఇలా పాడతారు అలా పాడతారని కామెంట్స్ ఏం లేకుండా కొద్దిగా యావరేజ్గా బాగా పాడే సింగర్స్ అందరినీ తన షోస్లో ఆపర్చునిటీస్ ఇస్తూ మంచి మంచి అవకాశాలు ఇప్పిస్తూ వెళ్తున్నాడు బాబు. సో అతను జడ్జిగా రాబోతున్నాడు ఈ కార్యక్రమానికి. ఈ టోటల్ ఈ ఎపిసోడ్ అంతటికి ఆయనే జడ్జిగా ఉండబోతున్నారు. సో ఆయన ముందు పాడాలని చాలామందికి చాలా ఆశగా ఉంది. సో ఆపర్చునిటీ ఎందుకు మిస్ చేసుకోవడం. తప్పకుండా మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోండి. రిజిస్ట్రేషన్ ఫీజు 499 రూపాయలు, ₹1 తక్కువ 500 అండి ఏముంది దాంట్లో. సో త్వరపడండి. 31 వరకే, ఈ January 31 వరకే లాస్ట్ డేటు. సో ఇప్పుడు February 6th ప్రిలిమ్స్ ఉంటాయటండి. సో మీరు మొదటి 3 స్థానాల్లో ఉండేలాగా బాగా ప్రాక్టీస్ చేయండి. క్యాష్ ప్రైజ్ ఉంటుంది మొదటి 3 స్థానాలకి. తర్వాత పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇస్తారు. తర్వాత ఇది ప్రికాస ఐకాన్ టైటిల్ తోటి వస్తున్నారు సింగింగ్ కాంపిటీషన్. ప్రికాస ఐకాన్ టైటిల్ మీ సొంతం అవుతుంది. టాప్ 10లో ఉన్న సింగర్స్ కూడా మంచి మెమెంటోస్, మంచి గుర్తింపు ఉంటుంది. ప్రికాస ఐకాన్ ప్రోగ్రాము చాలా మంది, లక్షల మంది చూడబోతున్నారు. ఎందుకంటే ఉన్న జడ్జి కూడా అలాంటి వాడే, అక్కడున్న కొప్పోలు ప్రవీణ్. సో పాడుతా తీయగా అవన్నీ ఆ రేంజ్లో తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తాడు నాకు తెలిసి. సో ఎందుకు లేట్ చేయడం, మనం ఎక్కడెక్కడో ఏదో పాడుకొని వస్తుంటాం కదా, ఇలాంటి జడ్జెస్ ముందు పాడడానికి